లక్ష్యంతో ఏ ఆశయాలతో పనిచేసిరు అనేది ముఖ్యం. అలా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులకే ఇలా మనము జయంతులు వర్ధంతులు వారి మరణాంతం కూడా జరుపుకుంటాం. ఇందాక మరి శ్రీనివాస్ గౌడ్ గారు అన్నట్టుగా ఎవరి కోసం పుట్టినాము, జనం కోసం పుడితే జనం కోసం పనిచేస్తే జనంలో ఉంటావు, నీ కోసం చేసుకుంటే నీలోనే ఉండిపోతావు. కాబట్టి లక్ష్మణ్ గారి మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క రూపురేఖలు కానీ ఆయన పోరాట స్ఫూర్తి కానీ చూస్తే మరి పుట్టి పెరిగిందేమో కొమురం భీం జిల్లా దట్టమైనటువంటి అటవీ ప్రాంతం వాంకిడి ఆసిఫాబాద్ జిల్లా. కొమురం భీం మరి వీరి అందరూ కూడా ఏకకాలంలోనే వాళ్ళ యొక్క మరి పోరాటాలు కూడా నిజాంకు వ్యతిరేకంగా జరిగినటువంటి చరిత్ర కూడా మనకు తెలుసు. అదేవిధంగా ఆయన ప్రతి దశలో ఎక్కడుంటే అక్కడ ఒక పోరాటం, కేసులు, జైళ్ళు, పదవి త్యాగాలు, ఇలా లాస్ట్ వరకు ఆయన మరి తెలంగాణ ఉద్యమంలో ఇల్లును సైతం ఇచ్చి పదవులను సైతం వదిలేసి తెలంగాణ వచ్చేంత వరకు కూడా పదవులు తీసుకోకుండా ఆస్తుల కోసం పదవుల కోసం ఆరాటపడకుండా త్యాగం చేసినటువంటి మహనీయుడు తెలంగాణకు నిజమైన బాపూజీ అని మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కీర్తి వారికి దక్కాల్సిన అవసరం ఉంది. ఇవాళ గాంధీ గారిని బాపూజీ అంటారు. ఆయన పోరాటం చేసిండు, త్యాగం చేసిండు, జాతి పితగా ఏ పదవులలో లేకుండా మరి చివరి వరకు మన దేశం కోసం పాటుపడ్డటువంటి మహనీయుడు. సేమ్ ఆయన యొక్క గాంధీ గారి యొక్క సిద్ధాంతాల వెలుగులో మరి గాంధీ గారి క్యాప్ పెట్టుకొని ఎక్కడ నిజాంకు వ్యతిరేకంగా కానీ లేదా ఇతరత్ర నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా కానీ పోరాటాన్ని మార్గంగా ఎంచుకున్నాడు. మరి కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక స్పీకర్గా, డిప్యూటీ స్పీకర్గా, క్యాబినెట్ మినిస్టర్గా, అదేవిధంగా పిసిసిగా, అదేవిధంగా తెలంగాణ కోసం మరి పోరాటం చేస్తూ పదవులు వదులుకున్నటువంటి మహనీయుడు. కాబట్టి వారి యొక్క జీవితం మనందరికీ స్ఫూర్తి. తప్పకుండా అణగారిన వర్గాల యొక్క గొంతుక, అణచబడ్డ ప్రాంతాల యొక్క గొంతుక మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. కాబట్టి వారి జయంతిని మన సీఎం రేవంత్ రెడ్డి గారు, మా క్యాబినెట్ కూడా అందరం ఖచ్చితంగా అధికారికంగా నిర్వహించాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తప్పకుండా ఇందాక మన వాళ్ళు అడిగినారు ఇది ఎప్పటికి ఉండాలని. ఖచ్చితంగా ఇలాంటి మహనీయులే మనందరికీ స్ఫూర్తిదాయకము. వారి జయంతులు, వారి యొక్క సంస్మరణ, వారి యొక్క విగ్రహాలు లక్షలాది మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. కాబట్టి అధికారికంగా నిరంతరం ఈ యొక్క జయంతి వర్ధంతులు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు. వాస్తవానికి నాకు ఒక అసలు ఇట్లాంటి మీటింగ్లలో పోను, కానీ నేను ఒక స్టూడెంట్గా ఉన్న యూనివర్సిటీలో నాకు ఎగ్జామ్ ఒక చిన్న పని ఉంది, అందుకోసం వెళ్తున్నా, క్షమించాలని కోరుతున్నాను.